ఏప్రిల్ నెల 18వ తారీఖు 2024. ఈ దినము దేవుని స్వరము. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. नेहम्या अध्याय 8 वचन 10. और उदास मत रहो, क्योंकि यहोवा का आनंद तुम्हारा धूढ़गढ़ है. नेहम्या chapter 8 verse 10. Neither be a sorry, for the joy of the Lord is your strength. జీవితంలో కొన్ని సందర్భాలు మనల్ని చాలా దుఃఖపరుస్తాయి. వాటిని తలంచుకున్నప్పుడు కన్నీరు దారిలాగా కారుతూ ఉంటుంది. మనసు చాలా నొచ్చుకుంటుంది. చాలా బాధతో కృంగిపోయినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కానీ వాటన్నిటిలో కూడా దేవుడు మనల్ని ఎన్నడూ కూడా విడనాడడు. ఆయన ఆ సందర్భాల్లో కూడా మనకు తోడుగా ఉంటాడు. కాకపోతే మనుషులంగా మనము ఆయన యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని, తను చేసే సహాయాన్ని మనం గుర్తించలేకపోతూ ఉంటాం. ఎందుకంటే అలాంటి దుఃఖ సందర్భాల్లో కూడా ఆయన మనతో ఉన్నాడనేది మనం గుర్తించక మనము ఇంకా కృంగిపోవడానికి ఎక్కువగా దాన్నే తలుచుకుంటూ పూర్తిగా కృంగిపోతూ ఉంటాం. కానీ దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు. ఆయన సర్వాంతర్యామి, సర్వాన్ని సృష్టించి నడిపించేటువంటి గొప్పవాడు. నిత్యము తన యొక్క సన్నిధిని, నిత్యము తన యొక్క సహవాసాన్ని మనకు తోడుగా ఉంచుతాడు. కాకపోతే మనము అది గుర్తించగలగాలి. యోబు తన జీవితంలో సమస్తాన్ని కోల్పోయినా మాట వలన కూడా దేవుడు నొచ్చుకునేలాగా తను ప్రవర్తించలేదు. అందువలన తన యొక్క దుఃఖదినాలు సమాప్తమైనప్పుడు దేవుని ద్వారా అధికమైనటువంటి మేలులు పొందుకోగలిగాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా ఇలాంటి సందర్భాలు ఏర్పడతాయి. ఆ సందర్భాల్లో మనము నోటి మాట ద్వారా కూడా మరి దేవుణ్ణి బాధించేటువంటి మాటలు ఏది కూడా మనం పలకకుండా ఉండి యోబు కలిగినటువంటి విశ్వాసం మనం కలిగి జీవిద్దాం. దేవుని ద్వారా పరిపూర్ణ మేలు పొందుకుందాం. దేవుడి లేఖనం ద్వారా మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు.